నమస్తేనే. నమస్తే. ఏం పేరు? రవికాంత్. రవికాంత్. ఎక్కడ ఉండేది? ఈయన రైపోతారు. ఎట్లుందన్న మరి జూబ్లీహిల్స్ లో పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? ఎందుకంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మొన్న చనిపోవడం జరిగింది. సో కంపల్సరీ బై ఎలక్షన్ అనేది వస్తుంది. సో మరి ఈ ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు కదా. సో ఎట్లా అభివృద్ధి పనులు ఏమైనా చేసిండు? ఇక ఆయన కాడికి ఆయన చేసిండు. ఇక ఆయన స్వర్గస్థులు అయ్యారు. ఇక ఇప్పుడు మనం ఖచ్చితంగా బై ఎలక్షన్స్ పెట్టాలి. ఇప్పుడు కూడా ఓ మంచి క్యాండిడేట్ ఎందుకు ఉందామని అనుకుంటున్నాము. ఆయన లెక్క చేసే వ్యక్తి ఇప్పుడు వాళ్ళ వీళ్ళకి ఆల్రెడీ రైమందల్లా కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఉన్నాడు. ఆల్రెడీ ఆయన చేస్తున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఎమ్మెల్యే ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ఇంతకుముందు ఎలక్షన్ లో అటు అసరుద్దీన్ ఒక సైడు, దీపక్ ఒక సైడు, మాగంటి గోపినాథ్ ఒక సైడ్ నిలబడ్డారు. సో వాళ్ళ ముగ్గురులో ఒకరు ఇప్పుడు లేరు. సో మిగతా ఇద్దరు పరిస్థితి అంటే ఇక వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు మనం వాళ్ళ పరిపాలన అయితే చూడలేదు. మాగంటి గోపినాథ్ వారి పరిపాలన అయితే చూసినాం మనము. ఇప్పుడు ఆల్రెడీ సీఎన్ రెడ్డి కార్పొరేటర్ ఉన్నాడు కాబట్టి ఆయనది కూడా మనం చూసినాం. కాబట్టి ఆయన అభివృద్ధి పనులు బాగానే చేస్తున్నాడు, ప్రజలలో తిరుగుతున్నాడు. కాబట్టి ఆయనకు ఇస్తే ఎమ్మెల్యేగా ఆయనకు ఇచ్చి గెలిపించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. సో మరి ఇప్పుడు మాగంటి గోపినాథ్ విషయానికి వస్తే ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే, టీడీపీ 2 సార్లు, బీఆర్ఎస్ 3 సార్లు గెలిచిండు. సో అంటే ఏమైనా చేసిండా జూబ్లీహిల్స్కి? చేసిండు. ఇక కొందరు ఆయనతో బాగుపడ్డారు, కొంతమంది బాగుపడ్డారు. ఇక కొందరు అంటే అందరికీ వచ్చినాయని చెప్పము నిధులు అన్నీ, కానీ కొందరికి కొందరు వచ్చిన వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. అండ్ ఇంకోటి ఇప్పుడు జూబ్లీహిల్స్ అనేసరికి వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడతాను, డ్రైనేజ్ కానీ వాటర్ ఫ్లో బాగుంటుంది. సో అట్లాంటి సమస్యలలో ఎట్లా ఉంటుంది? అట్లాంటి సమస్యలలో ఇక మాకు దగ్గర ఉన్న కార్పొరేటర్ కాబట్టి ఆయనకు ఒక మెసేజ్ చేసి ఫోటో కొట్టి పంపిస్తే ఇమీడియట్గా సాల్వ్ చేస్తాడు. ఇక మాకైతే అట్లాంటి ప్రాబ్లం అయితే ఏం లేవు. ఇంకా ఆయన ఎమ్మెల్యేగా వస్తే ఆయన చేతిలో ఉంటే నిధులు కాబట్టి అతను ఖచ్చితంగా ఫండ్స్ తీసుకొచ్చి మరి ఏమంటారు ఖచ్చితంగా డెవలప్ చేస్తాడని అనుకుంటున్నాము. ఆయన నమ్మకం ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న దాని ప్రకారం జూబ్లీహిల్స్ లో చూసుకుంటే ప్రస్తుతం ఎవరెవరు ఉన్నారు అంటే మంచి క్యాండిడేట్స్ 3 పార్టీల నుండి మీరు చూస్తూ ఉంటారు కదా రాజకీయాలు ప్రస్తుతం. సో ఎవరున్నారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో ఎట్లంటే ఇప్పుడు నవీన్ యాదవ్ అన్న కూడా ఉన్నాడు, ప్లస్ సీఎన్ రెడ్డి అన్న ఉన్నాడు, అజరుద్దీన్ అన్న ఉన్నాడు. ముగ్గురు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి. అది ఎవరికి ఇస్తారనేది తెలియదు. మళ్ళీ బీఆర్ఎస్ నుంచి అంటే ఇప్పుడు మళ్ళీ విష్ణువర్ధన్ రెడ్డికి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి ఉన్నారు కాబట్టి ఛాన్స్ రాలేదు. కాబట్టి మేబీ ఇక విష్ణువర్ధన్ రెడ్డికే అనుకుంటున్నాము. ఇక టికెట్ అంతకంటే టీఆర్ఎస్లో ఇక క్యాండిడేట్స్ అయితే ఎవరు లేరు. వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఇస్తే ఎట్లుంటుంది? వాళ్ళ కుటుంబం ఇస్తే ఇక ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఆయన స్వర్గస్థులు అయినారు కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఫ్యామిలీకి మెయిల్ చేసిన వాళ్ళు ఉంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి ఇస్తేనే బెటర్. ఆల్రెడీ ఉంటాయి. మరి బీజేపీ పరిస్థితి ఎట్లా అన్న? మరి బీజేపీలో ఇంతకుముందు దీపక్ రెడ్డి ఆయన ఉండే కదా, అతను కూడా బాగానే ఉన్నాడు. వాళ్ళు అట్లే కంటిన్యూగా వాళ్ళు సేవా పథకాలు అట్లే చేసి ఉంటే కంటిన్యూగా బాగానే ఉంటుండే. మధ్యలో ఆపినందుకు ఏమన్నా దెబ్బ అవుతుందో తెలియదు, కానీ వస్తే బీజేపీ వచ్చినా కూడా సంతోషమే, అట్లేం లేదు. ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఇక. సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ప్రభుత్వాల విషయానికి వస్తాను, ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు పరిపాలన చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ 18-19 ఏళ్ళు అవుతా ఉంది. ఏది మంచిగా అనిపించింది మీకు చూస్తున్న దాని ప్రకారం? అంటే ఇప్పుడు ఒకటి కేసీఆర్ అనేటైనా ఇక ఎనలేని రాజకీయ నాయకుడు, అతను తోపు అయినా. ఇక ఇక్కడ పరిస్థితి ఇక ఎమ్మెల్యేల పరిస్థితికి వచ్చేసి వాళ్ళు చేసిన పనుల వల్ల అతను గెలవలేకపోయాడు. కానీ వాస్తవంగా అంటే ఇప్పుడు క్యాండిడేట్ ప్రకారం చూస్తేనేమో ఇక్కడ ఉన్న ఏరియాకు కాంగ్రెస్ క్యాండిడేట్ బాగున్నాడు. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ మాగంటి గోపినాథ్ తర్వాత కాంగ్రెస్ నాయకులు అయితేనే బాగున్నారు ఇక్కడ. కానీ ఇక మరి అధిష్టానం ఎట్లా, మన ప్రజలు కూడా ఎట్లా నిర్ణయిస్తారు అని దాన్ని బట్టి డిసిజన్ అని తీసుకుంటారు. జూబ్లీహిల్స్ లో మాగంటి గోపినాథ్ తగ్గ వ్యక్తి ఉంటాడా? వ్యక్తులు అంటే ఇక మేము ఎవరిని పరిపాలన చూడలేదు, ఎవరిని కూడా. అంటే ఇంతకుముందుకు ఎవరు ఉన్నారా అని చూసినామంటే ఆ పీజీఆర్ తర్వాత అయితే ఎవరిని చూడలేదు కదా మేము, కాబట్టి మాకు తెలియదు ఆ విషయము. కానీ మేమేమనుకుంటున్నామంటే అరే సీఎన్ రెడ్డి అన్నకన్నా ఎవరికన్నా నవీన్ యాదవ్ అన్నకు ఎవరో వాళ్ళకు ఇస్తే ఒక కొత్త ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా ఎందుకు కొత్త ఛాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి ఎవరు వచ్చినా కూడా బాగానే నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన గురించి ఏం చెప్తారు? మరి 6 గ్యారెంటీలు అన్నారు, ఏమైనా అమలు అవుతా ఉన్నాయా మరి మీ ఏరియాలలో చూస్తున్నారు? ఏం లేదండి, కాంగ్రెస్ గురించి అయితే మాకు లేదు. కానీ లీడర్స్ అయితే బాగున్నారు ఇక్కడ. లీడర్స్ అయితే బాగున్నారు, లీడర్స్ బాగున్నారు. కానీ అధిష్టానం పూరా పైన అయితే ఏం అంత లేదు, ఏం లేదు. సో ఛాన్సెస్ ఎవరికి ఉండొచ్చు నార్మల్? ఇప్పుడు మీరు ఇంత చెప్పారు కదా, నార్మల్గా ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 ఉన్నాయి. ఎవరికి ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు? ఇంకా ఆల్రెడీ పైన రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మేబీ వస్తే ఇక వీళ్ళే రావచ్చు, కాంగ్రెస్ అంతే. ఓకే, థ్యాంక్ యూ. రైట్.